మరికొద్దిసేపట్లో మనతో జూమ్ కాల్ జాయిన్ అవుతారు. రైట్, ముందుగా వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం. వైఎస్ఆర్సీపీ నుంచి వెంకటరెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ బ్రహ్మనాయుడు గారు, మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే ప్రైమ్ నైన్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. వెరీ గుడ్ మార్నింగ్. సో మరొక ఎమ్మెల్సీ రాజీనామా అని మేము ముందే ఊహించాము, పోతే పోయారంటారా? మరి కొంతమంది కూడా వెళ్తున్నారు. అవునా? బ్రేకింగ్ వేసుకోవచ్చు మీరు. ఓకే, బ్రేకింగ్ ఎందుకు వెళ్తున్నారు, ఏ విధంగా వెళ్ళబోతున్నారో కూడా చెప్తా. చెప్పండి. రాజ్యసభ సభ్యులు ఏ విధంగా వెళ్లారు, ఒక రాజ్యసభ సభ్యుడు పోతే ఆ రాజ్యసభ స్థానానికి 40 కోట్ల నుంచి 50 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇచ్చి ఆ రాజ్యసభను తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇంకొక వ్యక్తికి ఎలా ఇవ్వబోతున్నారో మీరు కొన్ని రోజుల్లో చూడబోతున్నారు కదా. ఇప్పుడు మా దగ్గర నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి మోపిదేవి వెంకటరమణ గారు, ఆర్ కృష్ణయ్య గారు, వీళ్ళందరూని తెలుగుదేశం పార్టీ అంటే వీళ్ళు రాజీనామా చేశారు. మోపిదేవి గారు అయితే అఫీషియల్ గా తెలుగుదేశంలో కూడా జాయిన్ అయ్యారు. బట్ ఆ రాజ్యసభ మళ్ళీ రేపొద్దున మోపిదేవి గారికి రాదు, తెలుగుదేశం పార్టీలో ఇంకొకరికి ఇస్తున్నారు. దానికి సంబంధించి ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని ఇచ్చి మంత్రి పదవి ఇస్తామని చెప్పి మోపిదేవి గారికి ఆఫర్ చేసిన మాట. ఇప్పుడు మీరు అన్నట్టుగా జయమంగళం వెంకటరమణ గారు, ఆయనకి ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ యాక్చువల్గా ఇవ్వాలి. నిజంగా ఆయన తల్లిపాలు దాగి రొమ్ము గుద్దినట్లు లెక్క. ఎందుకంటే ఆయన్ని తెలుగుదేశం పార్టీ 2019లో ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. 2014 to 19 ఉంటే 19వ సంవత్సరంలో తెలుగుదేశం 2009 నుంచి 14 దాకా ఎమ్మెల్యేగా ఉంటే 14వ సంవత్సరంలో ఆయనకి ఎమ్మెల్యే సీట్ ఇవ్వాలి. బీజేపీకి సంబంధించినటువంటి కైకలూరు ఆయనకి మంత్రిగా చేశాడు కదా సార్. ఆయన శ్రీనివాసరావు గారు, కామినేని శ్రీనివాసరావు గారికి టికెట్ ఇచ్చినప్పుడు ఈయనకి ఇచ్చిన హామీ ఏంటి, మనం అధికారంలోకి వస్తే నీకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. ఈయన బీసీ వడ్డీ కులానికి సంబంధించి ఆ కులానికి శాసన మండలిలో ఇప్పటి వరకు ప్రాతినిధ్యం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ కులానికి సంబంధించి ప్రాతినిధ్యం ఇవ్వాలి, ఆ కులంలో ఉన్నటువంటి నాయకులకు సంబంధించి మనం సీనియర్ గా ఉన్నటువంటి నాయకులకు ప్రాతినిధ్యం ఇవ్వాలని, ఇతను ఎమ్మెల్యేగా చేసినటువంటి అనుభవం కూడా ఉంది అని చెప్పి ఈయనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకొని ఆయనకి ఎమ్మెల్సీ మేము ఇచ్చాం. 2014 to 19 చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాలి. అప్పుడు ఈయన మాట్లాడిన మాటలు ఏంటి, జయమంగళ వెంకటరమణ గారు, మా కులానికి ఎమ్మెల్యే సీట్ ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు, 19 ఎన్నికల్లో ఇవ్వలేదు, సో మాకు ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇచ్చాడు, 14 నుంచి 19 దాకా ఎమ్మెల్సీ ఇవ్వలేదు, 19లో కూడా సీట్ ఇవ్వలేదు అని చెప్పి ఆయన మాట్లాడి రాజీనామా చేసి వచ్చినటువంటి పరిస్థితి. సో వచ్చి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ వెళ్ళినటువంటి పరిస్థితి. ఈ ఎమ్మెల్సీ ఎవరికి రాబోతుందో కూడా చెప్తున్నాను సార్. ఇప్పుడు జయమంగళ వెంకటరమణ గారు జనసేనలో జాయిన్ అవుతాడు. జనసేన నుంచి ఎమ్మెల్సీగా బాలినేని గారు పోటీ చేస్తున్నారు. ఓకే, మంత్రి పదవి కూడా రావచ్చు బాలినేని గారికి, వచ్చేటటువంటి అవకాశం. అంటే రాజకీయాలు ఎటు వెళ్ళింది, ఏ విధంగా ఉన్నాయి అనేది చూసేటటువంటి రోజులకు కూడా కార్పొరేట్ అయిపోయినాయి. ఇక ఎన్ఆర్ఐలు తెచ్చి సీట్లు ఇచ్చి వాళ్ళని దించడం, అన్ని పార్టీలు ఒకళ్ళు కాదు. బ్రహ్మనాయుడు గారు, ఇప్పుడు నేనేమన్నా నిజంగా ఇప్పుడు జయమంగళ వెంకటరమణ గారు మా రాజీనామా చేశారు, చేస్తే మళ్ళీ రేపొద్దున ఎమ్మెల్సీగా ఆయనకే ఇచ్చి ఇదిగో మేము ప్రజల సమస్యల మీద ప్రభుత్వంలో ఉండి ప్రజల సమస్యల కోసం మేము వెళ్ళామని అంటే నిజంగా వినటానికి కూడా బాగుంటది. ఇప్పుడు వీళ్ళు రాజీనామా చేస్తారు ఇంకొక వ్యక్తికి రాజీనామా కోసం, మరి అది మీరు ఎంత కార్పొరేట్ స్థాయిలో ముట్టిందో అర్థం చేసుకోవచ్చు కదా. 4 సంవత్సరాలు ఉండగా ఒక ఎమ్మెల్సీ రాజీనామా చేసి ఇంకొకరికి ఆ ఎమ్మెల్సీగా ఇస్తున్నాడు అని అంటే ఎన్ని కోట్ల రూపాయలు చేతులు మారితే ఇస్తాడు. ఓపెన్ గా అంటున్నా, నాకేం భయం లేదు. వాళ్ళు ఏదో ఇట్లా అన్న కూడా కేసులు పెట్టినా పెట్టొచ్చు, దాని గురించి ఎందుకు చేతులు మాని మీ దగ్గర లెక్కలు ఉన్నాయి. ఇప్పుడు వారి ఆత్మగౌరవానికి భంగం కలిగే మాటలు మనం మాట్లాడుకోకూడదు. వారికి ఇబ్బంది ఒకటే మాట క్లియర్ గా చెప్తున్నా, క్లారిటీగానే చెప్తున్నా. ఇప్పుడు ఈ జనసేనకి ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు జయమంగళ వెంకటరమణ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీగా రాజీనామా చేస్తే ఆ ఎమ్మెల్సీకి సంబంధించి అతను ఇప్పుడు జనసేనలో జాయిన్ అయ్యి జనసేనకు సంబంధించి బాలినేని గారికి ఆ ఎమ్మెల్సీ పదవి ఇవ్వబోతున్నారు. పాయింట్ నెంబర్ 1. రెండోది, మీరు అన్నట్టు ఇందాక శాసన మండలిలో ఏదైతే ఇప్పుడు గలం వినిపిస్తుందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన మండలిలో బలం ఉంది, ఇప్పుడు ఆ బలం పోయింది అన్నారు. ఇక్కడ పాలిటిక్స్ మీకు అర్థం కావట్లేదా? ఇప్పుడు వాళ్ళు 164 మంది శాసనసభ్యులు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ 11 మంది శాసనసభ్యులు ఉన్నటువంటి ఏకైక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే వాళ్ళు 3 పార్టీల కూటమి, అపోజిషన్ మేమే ఉన్నాం. ఉన్నప్పుడు మాకు అపోజిషన్ హోదా ఇచ్చి మైకే ఇస్తే మాట్లాడడానికి అవకాశం ఉందంటే ఇవ్వలేదు. అసెంబ్లీలో మేము అన్నారు. సరే, శాసన మండలిలో ఈ రోజు మేము గలం వినిపిస్తున్నాం, శాసన మండలిలో ప్రజల తరపున మేము ఏదైతే ప్రజా గలం వినిపిస్తున్నాం, మాకు శాసన మండలిలో బలం ఉంది. ఆ బలాన్ని లేకుండా చేస్తే, ఆ గలాన్ని వినిపించకుండా ఉండేటట్టుగా చేస్తే వాళ్ళు ఆడిందాట పాడిందే పాట కదా. ఎందుకంటే మీకు ఈరోజు శాసన మండలిలో మీరు చూడండి, అసెంబ్లీ శాసనసభ సమావేశాల కంటే ఈ శాసన మండలి సమావేశాలు ఎక్కువ ప్రజల్లో చర్చనీయాంశమైంది. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. అంటే ఇప్పుడు ఒకటండి,
వన్ సైడెడ్గా ఉండేటువంటి డిస్కషన్స్ ఎక్కడా కూడా ప్రజలు పెద్దగా డిస్కస్ చేసుకోరు. ఇప్పుడు ఈ రోజు మన ప్యానల్లో వైఎస్ఆర్సీపీ నుంచి మీరున్నారు, తెలుగుదేశం నుంచి శ్రీనివాస్ చౌదరి గారు, జనసేన నుంచి బాబు గారు, ముగ్గురు మాట్లాడి మీ అభిప్రాయాలు చెప్తారు కాబట్టి, ముగ్గురు ఫైట్ చేస్తారు కాబట్టి ఒక 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 స్టాండ్ ఏదైతే ఉందో, ఒక అంశం ఏదైతే ఉందో ఆ అంశం మీద ముగ్గురు 3 స్టాండ్లు ఉంటాయి. సో ఒకటే స్టాండ్ ఉన్నటువంటి చర్చల్లో జనాల్లో ఎందుకు డిస్కషన్ ఉంటుంది? సో కాబట్టి ఇదే ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా. అదే సార్, మీరు అదే చెప్పారు, అదే చర్చనీయాంశంగా. ఎందుకు ఇప్పుడు సపోజ్ వాళ్ళు మొన్న మీరు సిలిండర్లకు సంబంధించిన అంశం ఉంది, నాదైనా మన వరకు దొరికిపోయారు కదా అడ్డంగా. కానీ మీరు అన్ని వీడియోలు చూడండి, బొత్స గారు క్లియర్ గా అడిగారు, మీరు 3 సిలిండర్లు ఇస్తా అన్నారు దీపం 11. మరి ఈ సంవత్సరం బడ్జెట్ లో కేవలం 800 కోట్లు పెట్టారు, ఒకటే సిలిండర్ కని అడిగారు. అవునండి 3 సిలిండర్లు ఇస్తా అన్నారు, 3 సిలిండర్లకి మరి బడ్జెట్ లో ఎందుకు పెట్టలేదు అని అడిగారు. అంటే ఆల్రెడీ ఒక సిలిండర్ టైం అయిపోయిందండి, మేము అధికారంలోకి వచ్చిన 5 నెలల్లో సిలిండర్ కి ఇవ్వలేదు, 2వ సిలిండర్ కి 3వ సిలిండర్ కి సంబంధించి ఒకటే, రేపు మార్చి దాకా, అంటే ఈ సంవత్సరం ఒకటే సిలిండర్ ఇస్తాం ఈ అకాడమిక్ ఇయర్ లో, నెక్స్ట్ ఇయర్ లో మార్చి తర్వాత మళ్ళీ 3 సిలిండర్ల అంశాన్ని తీసుకొని వస్తాం, అప్పుడు పెడతాం బడ్జెట్ లో 3 సిలిండర్లు అన్నారు. ఏదైతే మీరు అన్నట్టుగా శాసన మండలిలో అనేక క్వశ్చన్లకు సంబంధించి వీళ్ళు అడ్డంగా దొరికిపోతా ఉన్నారు. అవతల మంత్రులకి యువతల ఎమ్మెల్సీలు అడిగినటువంటి సమాధానాలకి అవతల వాళ్ళ సమాధానాలు చెప్పలేక మీకు ఒక మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది ఏమని, ఈ డీబీటీ వల్ల గంజాయి తీసుకున్నారు, ఈ డబ్బులతో గంజాయి కొనుక్కున్నారని. ఈ డీబీటీ పథకాలు ఎవరికి వెళ్ళినాయి సార్? మహిళల అకౌంట్ లోకి వెళ్ళినాయి, పురుషుల అకౌంట్ లోకి వెళ్ళలేదు కదా. ఒక ఆటో పథకం తప్ప అన్ని మహిళల అకౌంట్ లోనే కదా. ఆసరా గానీ, చేయూత గానీ, అమ్మఒడి గానీ. మహిళలు గంజాయి తీసుకుంటుందని చెప్పి మంత్రి సవిత చేసినటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు. ఇప్పుడు మీరు అలా ఇప్పుడు అనుకుంటారు మహిళలు గంజాయి తీసుకుంటున్నారని అని వారు ఎక్కడ అనలేదు కదా. అంటే ఆ డబ్బులు ఇంట్లో పురుషులు తీసుకొని ఒకవేళ ఉపయోగించుకున్నారేమో అనేటువంటి లైన్ లో ఆవిడ మాట్లాడితే మీరు డైరెక్ట్ గా మహిళలే గంజాయి తీసుకున్నారన్న మాట అట్లా అనకూడదు, అది కరెక్ట్ కాదు సార్. బ్రహ్మనాయుడు గారు మీరు వెనకేసుకున్నట్టు అనేది నిజంగా నాకు వెనకేసుకోవడం కాదు, నేనేమంటానంటే వక్రీకరించొద్దు అన్నా సార్. ఇప్పుడు ఒక్క మాట, ఒక మంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి డీబీటీ పథకాల వల్ల గంజాయికి అలవాటు పడ్డారు అని అంటే దానికి అర్థమైంది డీబీటీ పథకాలు ఎవరికి వెళ్ళినాయి సార్? ఎవరికి వెళ్ళినాయి? మహిళలకు వెళ్ళినాయి. అంటే మహిళలు గంజాయి తీసుకుంటున్నారని అర్థమై కదా దానికి. అంటే జగన్ అంటే మేము డీబీటీ పథకాలు చెయ్యం, మేము సంక్షేమ పథకాలు అందించమని క్లియర్ గా ఒప్పుకుంటూ ఆ సంక్షేమ పథకాల వల్ల ప్రజలందరూ గంజాయి తీసుకున్నారని మాట్లాడితే ఇంతకంటే సిగ్గులేనటువంటి మాటలు ఇంకోటి ఉండదు కదా, నిస్సిగ్గుగా మాట్లాడుతుంటే. సో దాన్ని మనం వెనకేసుకున్నట్టు ఏంటి? 2వ పాయింట్ వచ్చేటప్పుడు మీరు అన్నట్టు శాసన మండలిలో సభ్యులకు సంబంధించి మరికొందరు ఎందుకు వెళ్తారని అంటున్నా అంటే చెప్తున్నాను కదా. ఇప్పుడు ఎమ్మెల్సీ పదవికి దాదాపుగా 20 నుంచి 30 కోట్ల ఆఫరు, రాజ్యసభకి 40 నుంచి 60-70 కోట్లు కూడా ఆఫరు. మరి డబ్బుల కోసం వెళ్ళే వాళ్ళు వెళ్తారు, మనకి ఎందుకు ఇంక రాజకీయాలు చాలే, ఒకసారి పదవి చేసాము, మళ్ళీ మనం ఇప్పుడు అధికారంలో ఇప్పుడు లేవు కదా, మళ్ళీ 4 ఏళ్ల పాటు ఎందుకు ఈ కేసులు ఇంకోటో, డబ్బులు వస్తున్నాయి కదా, సో ఆ డబ్బులు తీసేసుకొని శుభ్రంగా వ్యాపారాలు చేసుకొని మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ కి రావచ్చు కదా అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో నేను ఆ కోవలో చెప్పా కదా, నేను మీకు 2 ఎగ్జాంపుల్ క్లియర్ గా చెప్పా. ఒకటి రాజ్యసభకు సంబంధించి ఆర్ కృష్ణయ్య గారు రాజీనామా చేశారు కదా, ఆ స్థానం కూడా రేపొద్దున తెలుగుదేశానికి వెళ్ళిపోతుంది. ఆర్ కృష్ణయ్య గారు మళ్ళీ రాజ్యసభ తీసుకోరు, ఇప్పుడు మోపిదేవ్ గారు ఇప్పుడు రాజ్యసభ తీసుకోరు. లెక్క ప్రకారం ఏంటి రాజ్యసభ? నాకు ఒక డౌట్, ఆర్ కృష్ణయ్య గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు రాజ్యసభ ఇవ్వటం వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఏమైనా పనిచేశారా, లేకపోతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వ్యక్తేనా, దేనికి ఇచ్చారు అసలు? సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన వ్యక్తి కాదు, తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తి, కానీ ఆల్ ఇండియా బీసీ సంఘాలకు సంబంధించినటువంటి బీసీ సంఘాల అధ్యక్షుడిగా ఆర్ కృష్ణయ్య గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీల తరఫున పోరాడి ఉన్నాయి. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు 2019 ఎన్నికల ప్రచారంలో కూడా ప్రచారానికి సంబంధించి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బీసీ సంఘాల ఐక్యవేదిక కూడగట్టులో చేశారు. ఆయనకి గుర్తింపు ఇవ్వాలి, ఆయనకి పెద్దల సభకు పంపాలి అని చెప్పి మేము మంచి నిర్ణయం తీసుకొని పంపించాం. కానీ ఆయన చేసింది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు సపోజ్ బ్రహ్మనాయుడు గారు మీరు ఒకరికి మంచి చేయాలనుకున్నారు, వాళ్ళు తర్వాత మీ ద్వారా మంచి పొంది తర్వాత ఇంకో విధంగా వెళ్ళిపోతే అది మిమ్మల్ని మోసం చేసినట్టు కదా. ఇప్పుడు దేనికి రాజీనామా చేశారు సార్? రాజ్యసభ ఇంకా టైం ఉంది. సరే మీకు ఆ రాజ్యసభ ఆ పార్టీలోకి వెళ్ళి మీరు ఏమైనా కొనసాగుతున్నారంటే అక్కడ వాళ్ళు కొనసాగట్లా, మొత్తం రాజ్యసభ వదులుకుంటున్నారు. అంటే ఏంటి దానికి అర్థం? డబ్బులు ముట్టితే రాజ్యసభ అమ్ముకుంటున్నారని. అంటే మరి ఇది కూడా అనుకోవచ్చు కదా, డబ్బులు తీసుకొని మీరు రాజ్యసభ ఇచ్చారని కూడా అనుకోవచ్చు కదా. చెప్పమనండి సార్, అదే మేము తీసుకొని ఇస్తే అది ఆయన ఆరోపణ చెప్పండి, నేను ఇన్ని కోట్లు ఇచ్చానని చెప్పి చెప్పమనండి. చెబితే ఆయనది తప్పైతే మాది తప్పైతే, ఇచ్చినందుకు ఆయనది తప్పైతే తీసుకున్నందుకు మాది తప్పైతే. ఇచ్చి డబ్బులు తీసుకొని రాజ్యసభ మీరు ఇచ్చారనడానికి ఆధారాలు లేవు,
డబ్బులకి రాజ్యసభ వదిలేసుకున్నారు వారు అనడానికి ఆధారాలు లేవు. కాబట్టి మనం ఏది మాట్లాడుకున్నా మేము చెప్పిన దానికి క్లారిటీ ఉంది, మేము చెప్పిన దానికి నమ్మకం ఉంటుంది. ఎందుకో చెప్తాను దాన్ని. ఇప్పుడు ఓడిపోయినటువంటి మోపిదేవి గారికి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఆయనకు అవకాశం ఇస్తే 2 సార్లు ఓడిపోతే ఎమ్మెల్సీ ఇచ్చావు, మంత్రి ఇచ్చావు, మళ్ళీ రాజ్యసభ ఇచ్చాం, జిల్లా ప్రెసిడెంట్ ఇచ్చాం. ఇన్ని ఇచ్చినా ఈ రోజు పార్టీలోంచి ఎందుకు వెళ్ళిపోయారు చెప్పట్లా? ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తా అంటున్నారు. ఆయనకు కావాల్సిన మంత్రి పదవి ఈ ప్రభుత్వం ఇస్తామన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో ఇద్దరు వైఎస్ఆర్సీపీ నుంచి వెళ్ళిన 2 మంత్రులు కాబోతున్నారు సార్. ఒకళ్ళు బాలినేని గారు, ఒకళ్ళు మోపిదేవి గారు. అంటే ఇక్కడ చిన్న లాజిక్. సరే, బాలినేని గారు అంటే జనసేనలో ఉన్నారు, జనసేనకి ఆయన అసెట్ ఖచ్చితంగా ప్రకాశం జిల్లాకి ఆయన ఎంసీ పక్కన పెడితే, మోపిదేవి గారు తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ రేపల్లలో వెరీ స్ట్రాంగ్ తెలుగుదేశం పార్టీ. ఇంకా మోపిదేవి గారి వల్ల వాళ్ళకి కొత్తగా వచ్చే బెనిఫిట్ ఏంటి? వాళ్ళ పార్టీ నాయకులు కాదని ఆయనకి ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేయాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి ఏముందని? రాజ్యసభ సీట్లు తెలుగుదేశం పార్టీకి 0 ఉన్నాయి బ్రహ్మనాయుడు గారు. ఓకే, సో దాని రాజ్యసభ సీట్ కోసం, కేవలం రాజ్యసభ సీట్ కోసం రాజ్యసభ సీట్లు 11 రాజ్యసభ స్థానాలకి సంబంధించి 0 సీట్లు ఫస్ట్ టైం తెలుగుదేశం హిస్టరీలోనూ 0 సీట్లు. అంటే వాళ్ళకి రాజ్యసభలో ప్రాతినిధ్యం లేదు. ఒక కనకమేడల గారు కూడా అయిపోతుంది. అవును, అయిపోయింది, ఆల్రెడీ అయిపోయింది. కనకమేడల గారు కూడా అయిపోయింది. ఇప్పుడు 0 సీట్లు 0 సీట్లు ఉన్నటువంటి రాజ్యసభలో వాళ్ళకి ప్రాతినిధ్యం కావాలి. ఎందుకంటే ఇప్పుడు రాజ్యసభకి వెరీ వెరీ డిమాండ్. ఎందుకు? ఎన్డీఏ కూటమికి లోక్సభలో కొంత బలం ఉన్నా రాజ్యసభలో తక్కువ ఉంది. రాజ్యసభలో కూటమి ఎన్డీఏ కూటమి కూడా తక్కువ ఉంది బలం. సో ఏంటంటే రాజ్యసభకి వెరీ వెరీ డిమాండ్. ఈ రోజు 200 కోట్లు ఇచ్చినా కూడా రాజ్యసభ సీట్ కి అంత హాట్ కేక్ గా ఉన్నటువంటి పరిస్థితిలో వీళ్ళు ఇక్కడ ఆఫర్ చేసి తీసుకుంటున్నారు. మంత్రి పదవి కావాలా, రాజ్యసభ కావాలంటే ఇక్కడ లోకల్లోనే రాజకీయం చేసుకోవచ్చు కదా, మంత్రి అనే హోదా ఉంటది కదా, ఢిల్లీ వెళ్ళి ఏం చేయొచ్చు అనేటటువంటి కోణంలో మోపిదేవి గారికి ఆ హామీ ఇచ్చారు. చెప్పాను కదా, బాలినేని గారికి జనసేనలో బాలినేని గారు వెళ్ళటంలోనే ఆంతర్యం. ఎందుకంటే అదే రేపొద్దున ఇక్కడ నుంచి జయమంగళ వెంకటరమణతో ముందులోనే టచ్ లో ఉండి, ఇది ఇప్పుడు కాదు సార్, 4 రోజులు తెలుసు, 1 మంత్ బ్యాక్ నుంచే నడుస్తుంది. మీకు తెలుగుదేశం పార్టీ యూట్యూబ్ కి సంబంధించినటువంటి ఛానల్స్ లో కూడా ఆల్రెడీ నేను చెప్పినటువంటి న్యూస్ ను వాళ్ళు కూడా మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. వాళ్ళ న్యూస్ బట్టి చెప్తున్నారా మీరు? సరే, ఎవరి న్యూస్ ను బట్టి లేదంటే మాకున్న సమాచారం బట్టి అని వాళ్ళ న్యూస్ ను బట్టి అంటే ఇంకా క్లారిటీయే కదా. మరి కూటమికి సంబంధించి వాళ్ళకి పదవులు ఎవరెవరికి వస్తున్నాయని వాళ్ళకి ముందే చెప్తున్నప్పుడు ఇంకా ఉన్నట్టే కదా. అంటే ఏ విధంగా రాజకీయాలు దిక్కుమాలిన స్థితికి వెళ్ళి అంటానికి ఇది ఒక నిదర్శనం సార్. ఒక నిమిషం లాస్ట్ కంప్లీట్ చేసాం. పోయే వాళ్ళు పోతారు. 23 మంది ఎమ్మెల్యేలు పోతేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం కాదా? అంటే ఆ రోజు మీ పరిస్థితి వేరు, మీరు బలంగా ఉన్నారు ప్రజల్లో. మీకు దాదాపు అప్పుడు 67 సీట్లు వచ్చినాయి, 23 పైన ఇంకా దాదాపు 40 సీట్లు పైన ఉన్నాయి. మళ్ళీ అధికారంలోకి వస్తారని ఒక కాన్ఫిడెన్స్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మీరు అక్కడే పప్పులో కాలేస్తున్నారు. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగానే ఉంది. మాకేమో 6% సీట్లు రాలా, 6% ఓటింగ్ రాలా. మాకు సింగిల్ గా 40%. ఏది ఆ ఈవీఎం మాయలు ఉన్నా కూడా 40% వచ్చినాయి. ఒక విషయం చెప్పనా మీకు? చెప్పండి. 6 సబ్జెక్టులో 5 సబ్జెక్టులు 100కు 100 వచ్చి 6వ సబ్జెక్టు 100కు 34 వచ్చినా ఫెయిలే. మళ్ళీ సంవత్సరం ఆగి ఎగ్జామ్ రాయాల్సిందే. కాదు కదా సార్, 6 సబ్జెక్టులు ఫెయిల్ అవటం వేరు, మీరు అన్నట్టుగా ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అవటం వేరు కదా, తేడా ఉంది కదా. 6 సబ్జెక్టులు మళ్ళీ పాస్ అవ్వాలంటే కష్టం కదా. సో ఆల్రెడీ 5 సబ్జెక్టులు బలంగా ఉండే ఒక సబ్జెక్ట్ దగ్గర ఫెయిల్ అయినప్పుడు అది మళ్ళీ ఆటోమేటిక్ గా 5 సబ్జెక్టులు ఫుల్ నాలెడ్జ్ ఉన్నట్టే కదా అక్కడ, అంటే ఫుల్ బలం ఉంది కదా అక్కడ. మరి అది మిస్ అవుతున్నారు కదా మీరు కూడా లాజిక్. ముగ్గురు రాయటం వేరు, ఒక పేపర్ ఒకళ్ళే రాసి పాస్ అవటం ఫెయిల్ అవటం వేరు కదా. రైట్, ఆగండి మళ్ళీ మాట్లాడదాం. మనతో బాబు గారు ఉన్నారు, శ్రీనివాస్ చౌదరి గారు కూడా జాయిన్ అయ్యారు.